ఒక ఊర్లో ఒక పిసినారి అత్తగారు ఉన్నదట. ఆమె దగ్గర 100 రూపాయి బిళ్ళలు ఉండనట. రోజు ఆ రూపాయి బిళ్ళలు తీసి 100 ఉన్నాయా లేవా అని లెక్క పెట్టుకొని ఒక సంచిలో వేసి మూట కట్టి దాన్ని ఆ మూటను ఒక పెట్టెలో పెట్టి పైన పెట్టుకున్నదట. రోజు అట్లే తీయడం లెక్క పెట్టడం పైన పెట్టడం, తీయడం లెక్క పెట్టడం పైన పెట్టడం అట్లా చేస్తుంది. ఒకరోజు కోడలు చూస్తుంది, ఏంటి మా అత్త ఏమో లెక్క పెట్టుకుంటున్నది పైన పెట్టుకుంటున్నది ఏంటిది అని పెట్టె తీసి, అత్తగారు లేనప్పుడు పెట్టె తీసి చూసిందట. చూసి దాంట్లో ఓహో ఈ వీటి కోసమా ఏమి చేసింది, ఈ రూపాయి బిళ్ళలు దాచిపెట్టుకుంటున్నదా అని చెప్పి దాంట్లోంచి ఒక రూపాయి బిళ్ళ తీసుకున్నదట. రూపాయి బిళ్ళ తీసుకొని మళ్ళీ అది మూట అట్లే కట్టి ఆ మూట పెట్టెలో పెట్టి మళ్ళీ పెట్టె పైన పెట్టిందట. తెల్లవారి అట్లే అలవాటుతో అత్త చూసుకొని రూపాయి తక్కువ ఉన్నదని చెప్పి రూపాయి తక్కువ ఉన్నదని చూసుకొని అట్లే షాక్ తోటి పడిపోయిందట. పడిపోతే ఏమో చప్పుడైంది అని చెప్పి కొడుకు వచ్చి చూసిందట. కొడుకు వచ్చి చూసి అయ్యో అమ్మ చచ్చిపోయింది ఏడవవే ఏడవవే అని అంటే, నేను ఎందుకు ఏడుస్తాను, నేను ఇప్పుడు ఏడవను ఏం ఏడవను, చుట్టాలందరూ రాని అప్పుడు ఏడుస్తాను అన్నది. కాసేపటికి చుట్టాలందరూ వచ్చిందట. ఇప్పుడే ఏడవే మా అమ్మ చచ్చిపోయింది, కోడలు ఏడవకపోతే తిట్టుకుంటారే జనాలు, ఏడవవే అంటే నేను ఇప్పుడు ఏడవను, ఊరోళ్ళందరూ వచ్చినాక ఏడుస్తా అన్నదట. ఇంకా కాసేపటికి ఊరోళ్ళందరూ వచ్చిందట. ఊరోళ్ళందరూ వచ్చినాక ఇప్పుడు ఏడవే, ఊరోళ్ళందరూ వచ్చిండ్రు, ఏడవకపోతే ఊరంతా తిట్టుకుంటారు, ఏడవవే అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఏడవను, ఆమెను తీసుకుపోయేటప్పుడు ఏడుస్తా అన్నదట. సరే కాసేపు అయినాక ఆమెను పాపం తీసుకొని పోతుంటే అప్పుడు కూడా ఏడుస్తలేదు. ఓసి ఇప్పుడన్నా ఏడవే, మా అమ్మని తీసుకుపోతున్నారు, కోడలు ఏడుస్తలేదంటే అందరు తిట్టుకుంటారే, ఏడవే అన్నాడట. అంటే అయినా కూడా ఏడుస్తలేదు. నేను బొంద దగ్గర తీసుకుపోయినాక ఏడుస్తుంది అన్నదట. తీసుకుపోయినరు, బొంద దగ్గర తీసుకుపోయినరు. ఇప్పుడు ఏడవే, బొంద దాకా వచ్చినాము ఏడవే అంటే బొందలో పెట్టేటప్పుడు ఏడుస్తుంది అన్నదట. పాపం బొందలో పెడుతుంటే అప్పుడు కూడా ఏడుస్తలేదట. ఏడవే ఇప్పుడన్నా, ఇక మా అమ్మ కనబడదే బొందలో పెడుతున్నారు, ఏడవే ఇప్పుడన్నా అని అంటే ఆమె దగ్గర రూపాయి ఉన్నది కదా, ఆ రూపాయి తీసుకొచ్చి ఆ బొందలో వేసిందట. ఆమె లోపల పెట్టిన తర్వాత బొందలో వేసిందట. వేయంగానే అమ్మ నా రూపాయి నాకు దొరికింది, నా రూపాయి నాకు దొరికిందని ముసలమ్మ లేచిందట. రూపాయి కోసం ఆగైంది, బొందలో పెట్టగానే రూపాయి వేయగానే లేచి కూర్చున్నది.